నువ్వు నాకు నచ్చావు జనవరి 1 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ కూడా అది స్టిల్ రూలింగ్. ఎందుకు అంటే అది ప్లే లిస్ట్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి ఆ ప్లే లిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్. సో దానికి సంబంధించి కోటి గారు ఎన్నో కోటి రాగాలు తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతోనే ఉన్నారు కాబట్టి కోటి గారు కోటి ధన్యవాదాలండి ఫర్ బ్లెస్సింగ్ us with your music అండి. థ్యాంక్ యూ. ఈరోజు మళ్ళీ నువ్వు నాకు నచ్చావు జనవరి 1 రిలీజ్ అవబోతుంది ఆఫ్టర్ 25 years. అప్పుడే 25 years అయిపోయిందా అని నాకు అసలు ఏంటి మేము ఇంకా యంగ్గా ఉన్నామా, అది మేము ఓల్డ్ అవుతున్నాం అని కాదు, ఆ లెక్కకి వెళ్ళలేదు ఇంకా. బట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మొన్న ఈ మధ్య అన్ని నా సినిమాలే, నేను సంగీత దర్శకుడు చేసిన సినిమాలే అన్ని మళ్ళీ 25 years 30 years అలా రిలీజ్ అవుతున్నాయి. హిట్లర్ కానీ, మొన్న కొదం సింహం కానీ, ఈరోజు నువ్వు నాకు నచ్చావు. సో హ్యాపీ. ఇటువంటి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన నా చిత్ర పరిశ్రమ, నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్, మా హీరోస్, టోటల్ ఎంటైర్ అందరికీ ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మ్యూజిక్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు. జనరంజకమైన మ్యూజిక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు అసలు ఎందరో మహానుభావులు, గ్రేటెస్ట్ విద్వాంసులు ఉన్నారు, గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ దేర్, కంపోజర్స్ ఉన్నారు. కానీ గ్రేట్నెస్ అనేది కంపోజిషన్లో చూపించగలరు, కానీ ప్రతి కామన్ ఆడియన్స్కి అర్థమయ్యే మ్యూజిక్ చేయటం అనేది చాలా కష్టం. అది నేను ట్రై చేశాను. అది మా నాన్నగారు ఆశీస్సులు, మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఆ విద్య. అది క్యాచీ వర్డ్స్తో క్యాచీ ట్యూన్స్ చేయటం, ఇన్స్టెంట్గా పాట వినగానే ఎక్కిపోవాలి అన్న ఆ టెండెన్సీని ఎందుకో గ్రిప్గా పట్టుకున్నాను. దాంతోపాటు నేను చక్రవర్తి గారి లాగా కొన్ని పల్లవులు కూడా టేక్ ఆఫ్ లైన్స్ నేను ఇచ్చేస్తుంటాను. ట్యూన్తో పాటు పుట్టాయి అనమాట ఆ వర్డ్స్ కూడా. అలాగే ఎన్నో పాటలు. అంటే నా గొప్పతనం కాదు, నాకు అల్టిమేట్ ఏంటి సాంగ్ హిట్ అవ్వాలి, సాంగ్ కొత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట, ఆ కట్టింగ్ తో పల్లవుతో పాటు వచ్చే ట్యూన్. అలాగే అంజనీ పుత్రుడా వీరాది వీరుడా, ఇలా ట్యూన్ తో పాటు లిరిక్ వచ్చేసేది అనమాట. అలాగే దాన్ని రైటర్స్ తర్వాత డెవలప్ చేయటం. అంటే నేను రాయాలని కాదు, నా తాపత్రయం అంటే పాట హిట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను చేసిన పాటలు అవి. ఇప్పటికీ జనరంజకంగా ఎన్నో పాటలు నేను చేసిన 500+ సినిమాలు చేశాను. అన్ని ఆల్మోస్ట్ ఆల్ సూపర్ హిట్ సాంగ్స్ నా ఆడియన్స్ ఇచ్చారు, వాళ్ళు నన్ను ఆదరించారు. మీరు ఇచ్చిన ఆదరణ అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఇన్ని రకాల మ్యూజిక్ చేయడానికి. మొన్న అరుంధతి వరకు నేను రకరకాల మ్యూజిక్ ట్రై చేశాను. ఎక్కడ నేను రిపీట్ చేయలేదు, నా మ్యూజిక్ని ఎక్కడ రిపీట్ చేయలేదు, నా బీట్స్ కూడా రిపీట్ చేయలేదు. కొత్త బీట్లతోటి, ఒక్కొక్క పాటకి ఒక న్యూ బీట్స్ తోటి ప్రతి పాట చేయటం, అది ఒక ఇన్స్పిరేషన్. మా మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్, అలాగే మా టోటల్ ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్, మా డైరెక్టర్స్ అలా చేయించుకున్నారు నాతోటి. అంటే కోటి మంచి బీట్ బాగా చేస్తాడు అన్న ఒక నమ్మకం. ఆ బీట్ తోటి కొరియోగ్రాఫర్స్ అందరూ ఎంతో గొప్పగా ఆ సాంగ్స్ ని పిక్చరైజ్ చేసి ఒక టీమ్ లాగా అందరూ వర్క్ చేసాం. 22 క్రాఫ్ట్స్, నాట్ ఓన్లీ మీ, నాతో నా ఆర్కెస్ట్రా, నా సౌండ్ ఇంజనీర్స్, నా సింగర్స్, నా లిరిసిస్ట్, ఎంతో మంది ఉన్నారు టీమ్. కానీ అల్టిమేట్ గా బాధ్యత అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నాకే ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ సాంగ్ ని ప్రెజెంట్ చేసి ఆ పాట హిట్ అవ్వాలి. హిట్ అవ్వడానికి ఎలా హిట్ అవుతుంది పాట అనేది, దానికి కరెక్ట్ గా ఆడియన్స్ పల్స్ తోటి చేయాలనుకున్న పాట. అలాగే నేను చేసిన పాటలు అన్ని సూపర్ హిట్ అయినాయి. ఎందుకంటే మా ఫస్ట్ సినిమా నేను రాజు థియేటర్కి వెళ్ళి చూసాం నెల్లూరులో. అది ప్రళయ గర్జన అనే సినిమా. దానికి చాలా కొత్త టైప్ మ్యూజిక్ చేసాం, ఎవరికి అర్థం కాదు మ్యూజిక్. ఓపెన్లీ మేము యంగ్స్టర్స్ కదా, కొత్త రాక్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అన్ని ట్రై చేసేసరికి టైటిల్ మ్యూజిక్ పడగానే మేము ఫ్రంట్ రోలో కూర్చొని, 40 పైసలు 80 పైసలు టికెట్ ఉంటుంది, అంటే మాస్ ఎలా ఉంటుందని, మాస్ పల్స్ చూద్దామని. అంటే ఆ మ్యూజిక్ మీరు ఒకడు అంటున్నాడు, ఎవడు రావాడు, ఏం కొట్టాడు రాయుడా, ఎవరు రాయుడు, మేము పక్కనే ఉన్నాం, అది తెలియదు. అది ఆ పల్స్ పట్టుకున్నాము. మీరు అప్పుడు వాళ్ళ పల్సే పట్టుకోలేదండి, మీరు ఫ్యూచర్ పల్స్ కూడా పట్టుకొని చేసినట్లుగా కనిపిస్తుంది. 25 years అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ ప్లేలిస్ట్ స్టిల్ రూలింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఐ మీన్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, చాలా పెద్ద విషయము. అండ్ మీరు 25 years బ్యాక్ చేశారు కాబట్టి ఏదైనా ఒక విషయం అప్పుడు కంపోజ్ చేసేటప్పుడు త్రివిక్రమ్ గారు కానీ, తర్వాత రవికిషోర్ గారు కానీ, మీ అందరూ సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది, అండ్ ఎలా ఈ సిచ్యువేషన్ లో పర్టికులర్ గా చెప్పాలి సార్, నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క బీజం ఉంటుంది. సో ఇట్స్ సో, అంటే ఇప్పటికే అది ఫ్రెష్ గా ఉండటానికి రీజన్ కూడా అదే సార్, అది ఎలా వర్కౌట్ అయింది? స్టోరీ నేను చెప్పాను కదా, లైన్ పక్క క్లియర్ గా ఉంది, క్లారిటీగా. ఆయన నెరేట్ చేశాడు, త్రివిక్రమ్ గారు ఏం నెరేట్ చేశాడో, ఆయన నెరేట్ చేస్తున్నప్పుడే నాకు లోపల దిగిపోయింది, అలా ఫుల్ దిగిపోయింది, ఇంజెక్ట్ చేసాడు ఫుల్ గా. దిగిపోయేసరికి మ్యూజిక్ అనేది డెఫినెట్ గా
విజువల్స్ చూసేసరికి ఇంకా వెంకటేష్ అమ్మాయి చేయడం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు వాళ్ళు ఇన్స్పైర్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు రవికిషోర్ గారు. ఇచ్చి ఎన్ని రోజులు చేసిన 18 days 20 days జనరల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని రోజులు చేయము, 1 weekతో అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ నా ఓన్ స్టూడియోలో కూర్చొని రోజు పొద్దున్న లేగటం ఇదే పని, కొంచెం మ్యూజిక్ ఎలా దీన్ని ఆర్గనైజేషన్ చేయటం, ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఏది ప్రతి రీ రికార్డింగ్ పెట్టి కూడా ఒక సాంగ్ పాటలా చేశారు. ఒక సాంగ్ రికార్డింగ్ లాగా టైం తీసుకొని చేసాం అనమాట. అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా మిగిలిపోయింది, పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అదే మూవీ టోటలీ డైరెక్టర్, రైటర్, ఆర్టిస్ట్ అంటే టీమ్ అన్నమాట. నువ్వు నాకు నచ్చావు టీమ్ హిట్ అనమాట. I might look like a mad person if I ask you which is your favorite, but still, please. ఆల్ ది సాంగ్స్ మై ఫేవరెట్. నువ్వు నాకు నచ్చావులో నాకు ముఖ్యంగా ఆ నీలి గగనాన, ఓ ప్రియతమ్మ దయగనుమా నీ పరిచయం దయగణన దరిదనని దనని దరి తారెరా. ఎంత క్యాచీగా కుదిరింది పాట. ఆ లవ్, వాడికి పియానో తెలియదు, ఏం తెలియదు, అంటే ఆ క్యారెక్టర్కి వెళ్ళి ఊరికి బందాగా డమాల్ డిమిల్ కొట్టేస్తుంటాడు, కొట్టేసి ఏదో పాడేస్తుంటాడు, అంటే అమ్మాయిని ట్రాప్ చేయడం కోసం. మంచి సిచ్యువేషన్, ఫన్ సిచ్యువేషన్, దాంట్లో మంచి మెలడీగా ఆ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్స్ అయితే భలే ఉంటుంది మీకు. ఆర్గనైజేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్లీ కంపోజర్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ యొక్క బ్యూటీ తెలిసి ఉండాలి, ఎలాగ వాడాలి ఇన్స్ట్రుమెంట్స్ ని. అది నాకు పరిపక్వంగా ఈ సినిమాల పాటలు అన్నిట్లోనూ ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడితే పండు, వైలిన్ ఎక్కడ వాడాం, సోలో వైలిన్ క్లైమాక్స్ సాంగ్ లో ఫుల్గా వాడాం. అది వెన్నలేదు పేకు లేదు నీకు తెలుసా మరి, దాంట్లో కంప్లీట్ వైలిన్ క్లైమాక్స్ లో సోలో వైలిన్. చెన్నైలో ది బెస్ట్ మ్యూజిషియన్ కళ్యాణ సుందరం అని ఆయన వాయించాడు అనమాట ఆ వైలిన్ పెట్టి. దట్ ఈస్ కంపోజ్డ్, ఏదో మీరు వాయించేసేయండి కాదు, ఎవ్రీ నోట్ ఈస్ కంపోజ్డ్. అంటే మ్యూజిక్ తో పాటు ఫీల్ తో వాళ్ళు వాయించండి వాయిస్తారు, వాళ్ళు దీనికన్నా బ్రహ్మాండంగా వాయిస్తారు. కానీ మనకి ఎంత కావాలి, ఆ ఫీల్ కావాలి. అక్కడ ఆ ఫీల్ కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తేనే అది వస్తుంది. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తుంటారు సార్ మొత్తానికి టోటల్ దీనికమ్మా? ఓ మై గాడ్, ఫుల్ హ్యూజ్ ఆర్కెస్ట్రా, టోటలీ 64 piece ఆర్కెస్ట్రా నాకు రెగ్యులర్. దాంట్లో మిగతా అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్స్ అని, కోరస్ అని, ఇంకా ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్స్ అని అన్ని రకాలు వాడాం దీంట్లో. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే డెకాయిట్ లో మీ కన్ను పెట్టరు కన్ను కొట్టరు రూలింగ్ సార్, అలాంటి సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు లైన్ లో చెప్పుకోవాలంటే మన ఇంటర్వ్యూ టైం కూడా సరిపోదు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్, ఇప్పటికి కూడా యూత్ మీ పాటలకి అలా ఊగిపోతూ ఉంటుంటే? అది కావాలి, నా యూత్ నా పాటలు ఎంజాయ్ చేయాలి, మళ్ళీ నేను రావాలి, మా యూత్ ని అలరించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.